హైదరాబాద్ సిటీలో క్రాకర్స్ సేల్స్ ఊపందుకున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 2000 నుంచి 3000కు పైగా బాణసంచ దుకాణాలు వెలిశాయి. దీంతో హోల్సేల్ రిటైల్ షాపులో క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు పబ్లిక్ భారీగా వస్తున్నారు. తమకు నచ్చిన బాంబులు కొనుక్కునేందుకు తల్లిదండ్రులతో పాటుగా పిల్లలు కూడా క్రాకర్ షాప్స్ కు వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో క్రాకర్స్ అమ్మకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి టపాసుల సెంటర్ల వద్ద సిటిజన్స్ వచ్చి టపాసులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీపావళి అనగానే ఒకవైపు పూలు, ఒకవైపు స్వీట్లు ఉండగా మరొకటి మాత్రం టపాసులు ఉంటాయి. పిల్లలతో పాటు వచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏవైతే ఎంపిక చేసుకుంటారో వాటిని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్లో దాదాపు 10 పెద్ద స్టాల్స్ను ఏర్పాటు చేశారు. హాకా ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ ఉన్నాయి. గ్రీన్ క్రాకర్స్ ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకొని స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా మొత్తం మనం చూడొచ్చు అక్కడ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు బ్యాగులు వాటన్నింటినీ కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో టపాసులు కొనుగోలు చేసి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం. ఎన్ని టపాసులు కొనుగోలు చేశారు మొత్తం? 17,000 అయింది మొత్తం బిల్లు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి కొనుగోలు చేశారు కదా? రేట్లు గతంతో పోల్చినప్పుడు మీరు రెగ్యులర్ కొంటుంటారు, ఎట్లా ఉన్నాయి? సేమ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి రేట్లు. మాట్లాడాలా? ఇంకా రేట్లు ఎక్కువ అనిపిస్తూనే ఉన్నాయి. మాకేందంటే ఇక్కడ కొంచెం ట్రస్టెడ్ ఉంటుందని వస్తాం. ఇక్కడ ఇప్పుడు వేరే చోట పోతే దాని మీద రేట్ ఎంతనో ఉంటుంది, తగ్గిస్తారు, వాళ్ళ ఇష్టం ఉన్న రేట్లు. ఇక్కడ ఏంటంటే దాని మీద ప్రింటెడ్ ఉన్న రేట్ ఇస్తారు. ఇంకోటి అన్ని స్టాండర్డ్ దొరుకుతాయి. అందుకని ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి తీసుకుంటాం మేము. మాకు ఒక ట్రస్ట్ ఇది, అంతే హాకా అంటే. పిల్లలంతా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి తమకు అవసరమైనటువంటి టపాసులు కొనుగోలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఫైర్ పోలీస్ డిపార్ట్మెంట్ల నుంచి అనుమతులు తీసుకున్నారు. మనం చూస్తున్నాం ఈ డ్రమ్లను, మనోరంజన్, ఈ డ్రమ్లను మనం చూడొచ్చు. ఇందులో మొత్తం కూడా వాటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే యాక్ట్ చేసే విధంగా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మనం అదేవిధంగా ఫైర్ సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది వచ్చి ఫైర్ ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్లీగా దాంతో ఆర్పేయడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు కేజీ సేల్స్ అని ఏర్పాటు చేశారు. కొన్నేమో ఫిక్స్డ్ రేట్లు పెట్టి ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలనేమో రేట్స్ 30-40%, 50% వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువగా బేగం బజార్ అట్లాంటి ప్రాంతాల్లో కొంత వీటన్నింటికి అంటే ఫైర్ వర్క్స్కి సంబంధించి బేగం బజార్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి షాప్స్ వద్ద రద్దీ చాలా ఎక్కువగా కనబడుతుంది. మిగతా ప్రాంతాల్లో అంటే అక్కడ హోల్సేల్ రేట్స్ ఉంటాయి కాబట్టి కొంత తక్కువ రేటుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చాలామంది అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం సాధారణ రద్దీ కొనసాగుతుంది. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా వీటి కొనుగోలు అయితే కొనసాగేటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో మనం అనేక క్రాకర్స్ దుకాణాల వద్ద చూడొచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.